అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా శైతాన్కు తన సైన్యాల ద్వారా, అదేవిధంగా తన పదాతి దళాలు, తన అశ్వదళాలు, అదేవిధంగా తన యొక్క స్వరము ద్వారా మార్గభ్రష్టత్వానికి గురి చేసేటటువంటి శక్తిని ఇచ్చాడు. మానవుని యొక్క ధనధాన్యాలలో, తన మరియు సిరి సంపదలలో, అతని యొక్క సంతానంలో తన భాగాన్ని ఏర్పరచుకోవడం, బూటకపు వాగ్దానాలు చేయడము, నాకంతా బాగానే జరుగుతుంది, నేను ఇలా చేస్తే నాకు బాగానే జరుగుతుంది, నేను అధర్మంగా ఉన్నా నాకు బాగా జరుగుతుందని చెప్పి బూటకపు వాగ్దానాలు కూడా చేయడంలో శైతాను దిట్ట. ఈ విధంగా చేసేటటువంటి శక్తిని కూడా అతనికి అనుమతి ఇవ్వడం జరిగింది మానవునిపై. మరి ఇక్కడ ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే, పీడకలల ద్వారా శైతాను మానవునికి భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనం చూస్తుంటాము సర్వసాధారణంగా ఇబ్నె మాజాలో అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ఒక కథనము మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మానవులకి వచ్చేటటువంటి కళలు మూడు రకాలైనటువంటి కళలు వస్తాయి. మూడు విధాలుగా మనిషి కళను చూస్తాడు. ఒకటి అల్లాహ్ తరపు నుండి, దైవం తరపు నుండి, అల్లాహ్ తరపు నుండి కళలు వస్తాయి. అవి మానవుని కొరకు శుభవార్తనిచ్చేవిగా ఉంటాయి, అవి లేదా ఏదైనా సూచనగా ఉంటాయి మానవుని కొరకు. రెండు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, శైతాను తరపు నుండి మూడు వచ్చి మానవుని యొక్క మధ్యలో మెలిగేటటువంటి ఆలోచనలను బట్టి ఒక వ్యక్తి ఏదో పని చేస్తుంటాడు ఉదయం సాయంత్రం దాకా, రాత్రి అదే విషయాన్ని అదే ఒక అలవాటుగా కల్లో చూడడము, ఇటువంటి మూడు విధాలైనటువంటి కళలు వస్తాయని ప్రవక్త గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, బుఖారీ షరీఫ్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారంటే, అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క కథనం మేరకు ప్రవక్త గారు ఏమన్నారంటే, ఎవరికైనా మంచి కళ వస్తే అందులో అల్లాహ్ తరపు నుండి ఒక శుభవార్త ఉంటుంది, ఒక సూచన అనేది ఉంటుంది. అటువంటి కళ వచ్చినప్పుడు మీరు అల్లాహ్ను స్తుతించండి, అల్హమ్దులిల్లాహ్ అని అల్లాహ్ను కొనియాడండి, మరియు ఆ కళ గురించి ఇతరులకు చెప్పుకోవచ్చు, ఇతరులకు కూడా ఆ కళ గురించి చెప్పుకోవచ్చు అన్నారు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఏదైనా శుభవార్త వచ్చినప్పుడు, మన గురించి ఒక కళ వచ్చినప్పుడు ఈర్ష్యాపరులకు చెప్పుకోవద్దు. అతను మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే చాలా నష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాం వారికి వచ్చినటువంటి కళను అతను తన సహోదరులకి స్వయంగా చెప్పొద్దని యాకూబ్ అలైహిస్సలాం వారు చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. కాబట్టి మన చుట్టూ ఈర్ష్యాపరులు కూడా ఉంటారు. అది మీకు ఏదో శుభవార్తనిచ్చేదైతే వాళ్ళు ఈర్ష్య చెందేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈర్ష్యాపరులకు కాకుండా ఇతరులకు చెప్పుకోవచ్చు. మరియు ప్రవక్త గారు అంటున్నారు, పీడకల అనేది శైతాను తరపు నుండి వస్తుంది. అది వచ్చినప్పుడు మీరు దాని యొక్క కీడు నుండి అల్లాహ్ యొక్క శరణు కోరండి, మరియు దాని గురించి ఎవరికి చర్చించవద్దన్నారు. పీడకలల ద్వారా శైతాను భయపెడుతూ ఉంటాడు. కాబట్టి మనము దాని గురించి ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం, నాకు ఇలా జరిగింది, ఇలా పడింది కళ అని చెప్పి ఏదంటే అది ఎవరి దగ్గర కంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడము, వాళ్ళు ఏదో చెప్పేయడము, దాని యొక్క అర్థము అలా చేయకూడదు. మరియు ఏదైనా పీడకల వస్తే ప్రవక్త గారు ఏమన్నారు, ఔదు బిల్లాహి మినష్ షైతాని రజీం, శైతాన్ యొక్క కీడు నుండి అల్లాహ్ శరణు కోరమన్నారు. ఔదు బిల్లాహి మినష్ షైతాని రజీం చెప్పి ఎడమ వైపు మన 3 సార్లు చిన్నగా తుప్పర్లు పడేటట్లు ఉమ్మేటట్టు చేయాలి మనము. అప్పుడు ఆ శైతాన్ని ఆ పీడకలకు విరుగుడు అనేది అయిపోతుంది. లేకపోతే మనము ఇంకా లేచి అంటే మార్చి, అంటే మన ప్రవక్త గారు కుడివైపు నిద్రపోమన్నారు, మనం ఎడమవైపు నిద్రపోయినప్పుడు ఎక్కువ పీడకలు వస్తుంటాయి. మనం ఏ వైపు అయితే నిద్రపోతున్నామో కొంచెం ఆ సైడ్ మార్చి నిద్రపోవడం అనేది మంచిది అని ప్రవక్త గారు చెప్పారు. మరి మూడోది ఏంటంటే, ఇంకా బెస్ట్ ఏంటంటే, లేచి వజూ చేసుకొని 2 రకాతుల నమాజ్ చదివి ఏదైతే పీడకల వచ్చిందో దాని యొక్క కీడు నుండి నన్ను రక్షించాలని అల్లాహ్ యొక్క శరణు అనేది మనం కోరవచ్చు. ఎందుకంటే ఎక్కువగా మనం చూస్తుంటాము, రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు చాలామంది జనులు కూడా వచ్చి చెప్పుకునేవాళ్ళు, ఏమని ప్రవక్త గారు రాత్రి నాకు తల తెగిపోయింది, ఎవరో దాంతో కాలుతో కొట్టండి, ఫుట్బాల్ లాగా ఆడుకుంటున్నారని చెప్పి ప్రవక్త గారు అన్నారు, శైతాను భయభ్రాంతుల్ని చేయడానికి ఇటువంటి కళలు కలిగిస్తూ ఉంటాడు, మనం దాని యొక్క కీడు నుండి అల్లాహ్ శరణు కోరమన్నారు ప్రవక్త గారు, అంతే. కాబట్టి ఇన్షాల్లా ఎప్పుడైనా మనం కళలను గురించి మనము ఎక్కువగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ప్రస్తుతానికి నేను చెప్పే విషయం ఏమిటంటే, పీడకలలు వచ్చినప్పుడు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం అని చెప్పి మనము ఎడమవైపు ఉమ్మినట్లు తుతు అని 3 సార్లు అంటే దానికి విరుగుడైపోతుంది. చాలామంది ఈ పీడకలలు వస్తుంటాయి చాలామందికి. ఇన్షాల్లా నేను ట్రీట్మెంట్ చెప్పేటప్పుడు దాని గురించి చెప్తాను మీకు ఎక్కువగా ఇన్షాల్లా. అందుకని మనం నిద్రపోయేటప్పుడు ఔదు బి కలిమాతిల్లాహి తామాతి మిన్ షర్రి మా ఖలక్, ఆయతుల్ కుర్సీ ముఖ్యంగా, సూరే ఫలక్, సూరే నాస్, ఈ సూరాలు,
ఔదు బి కలిమాతిల్లాహి తామాతి మిన్ గజబిహి వ ఇకాబిహి వ షర్రి ఇబాదిహి వ మిన్ హమ్జాతి షయాతిన్ యహ్దురూన్. ఇటువంటి దువాలనేవి మనము పఠించుకొని నిద్రపోతే పీడకలు అనేవి రావు, శైతాన్ యొక్క ప్రభావం అనేది మన మీద ఉండదు సోదరులారా సోదరిమణులారా. కాబట్టి చాలామంది భయపడి లేస్తుంటారు, టక్కని ఉలిక్కిపడి, ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు కూడా ఉలిక్కిపడి లేస్తుంటారు. చిన్న పిల్లలు చదువుకోలేనటువంటి వాళ్ళు దువాలు మనం చదివి వాళ్ళని దమ్ చేయాలి. దమ్ చేసి వాళ్ళని పండుకోబెడితే వాళ్ళు అల్హమ్దులిల్లా ప్రశాంతంగా నిద్రపోతారు. ఈ చిత్ర ఒకసారి పాము కనిపిస్తుంది కళ్ళలో, పిల్లి కనిపిస్తుంది, నల్ల పిల్లి కనిపిస్తుంది, కుక్క కనిపిస్తుంది, ఏవేవో కనిపిస్తున్నాయి అని వస్తుంటాయి. ఒక్కోసారి ఈ కళల యొక్క అర్థం వేరుగా కూడా ఉంటుంది. అంటే ఒక మనిషికి జిన్ యొక్క ప్రభావం అతనిపై ఉన్నప్పుడు లేదా చేతబడి జరిగినప్పుడు కూడా భిన్నమైనటువంటి కళలు మారు వస్తుంటాయి. అటువంటిప్పుడు తెలిసినటువంటి వాళ్ళను కాంటాక్ట్ చేసి వాళ్ళకి కళ చెప్తే వాళ్ళు అల్హమ్దులిల్లా దాని అర్థం చెప్తారు. దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి పీడ కళలు అనేవి శైతాన్ తరపు నుండి, దానికి విరుగుడు ఏంటంటే ఎడమవైపు 3 సార్లు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం చదివి దాన్ని తుప్పర్లు పడేటట్లు ఊయడము. తర్వాత వీలైతే మనము 2 రకాతులు లేచి నమాజ్ కూడా చదువుకోవడం ఉత్తమము. అల్లా మనందరికీ శైతాన్ యొక్క కీడు నుండి మనందరినీ, మన ఇంటి వారిని అల్లా రక్షించుగాక. ఆమీన్. మరొక టాపిక్తో ఇన్షాల్లా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.